రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఇప్పుడు ఒకసారి చెడ్డపల్లి చేసిండని వచ్చింది, అతను చెయ్యలేదు, మీరు చేసిండ్రు అని చెప్పిండ్రు. అది చేసింది ప్రూఫ్ కావాలి మాకు. అదే కరెక్టే కదా. ఇప్పుడు మేము అదే మాట్లాడడానికే వచ్చాము. అయ్యింది అన్నప్పుడు మరక పెట్టిండ్రు, దాన్ని అయ్యింది ప్రూఫ్ తీసుకొని రాండి, అప్పుడు మాట్లాడతాను నేను. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నేను మీ ఇంటి బయటకు వచ్చాను, మీరు మొహం పైన తలుపేశారు. అట్లీస్ట్ ఒక్కసారి అఖిల్తో మాట్లాడిపిస్తే మేము కెమెరా లేకుండా అయినా అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తాము కదా. ఇప్పుడు మీకు తెలుసు కదా. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఒకటి పోలీసుల వ్యవస్థ మీద ప్రశ్నించడం జరుగుతుంది, ఆరోపిస్తున్నారు పోలీస్ వాళ్ళే ఈ కేసులో నన్ను కావాలని ఇరికించారు. మీద కేసులు వేసినాం, మేము కేసు వేసినాము, ఆ కేసు ప్రూఫ్ అయినాకనే తెలుస్తుంది. ఇప్పుడు ఏం మాట్లాడం మేము. ఇప్పుడు ఇంటి లోపలనే ఉన్నారు కదా, ఒక్కసారి కిందికి పిలిస్తే మేము మాట్లాడతాం కదా. రాడు నేను మాట్లాడిపియా కూడా. ఒక్కసారి మీరు చెప్పారా, అట్లీస్ట్ మేము వచ్చామన్న మాట మీరు చెప్పారా? చెప్పినా నేను రాడైనా. అవునమ్మా, మీరు చెప్పారా మేము వచ్చాము ఇట్లా టీవీ9 అంత అనవసరం అమ్మా, మాట్లాడని చెప్పినా వెళ్ళిపోండి గమ్మున. ఓకే, ప్రస్తుతం రామ్ నగర్ అఖిల్ పైల్వాన్ ఇంటి దగ్గర అయితే ఉన్నాం. మనం చూడొచ్చు, వాళ్ళ ఇంటి ముందే అయితే ఉన్నాము. గత కొన్ని రోజుల క్రితం రామ్ నగర్ అఖిల్ పైల్వాన్ను యాబిట్స్ పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అతనికి సంబంధించిన హోటల్లో వ్యభిచారం జరుగుతుంది, ప్రాస్టిట్యూషన్ నిర్వహిస్తున్నారు, అమ్మాయిలని జాబుల పేరిట మోసం చేసి మరి వాళ్ళని ట్రాప్ చేస్తున్నారని యాబిట్స్ పోలీసులు అఖిల్ని మరి అక్కడ ఉన్న 6 నుంచి 7 వరకు కస్టమర్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. పూర్తిగా అమ్మాయిలను కూడా రెస్క్యూ చేశారు. ఈరోజు అంటే గత కొన్ని రోజుల క్రితము అఖిల్ పైల్వాన్ అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఇంటి ముందు ఉన్నాం, వాళ్ళ మదర్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేసాము. మనం ఇంతకుముందు కాల్లో కూడా తీసుకున్నాము. ఒకసారి అఖిల్ పైల్వాన్ లోపల ఉన్నారు కదా, పిలువండి, మేము ఆర్టీవీ నుంచి వచ్చాము, ఇది అంతా పోలీసుల మీద బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా, అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తే క్రమంలో వాళ్ళ మదర్ ఇంటి డోర్ అయితే వేయడం అయితే జరిగింది. మొహం మీద తలపేశారు, మేము ఎలాంటి ఎవరితో మాట్లాడేదే లేదు, మేము ఎవరి మీద మాట్లాడము అని చెప్పడం అయితే జరిగింది. పూర్తిగా కూడా అఖిల్ పైల్వాన్ మాత్రం నన్ను పోలీసులు కావాలని ఈ కేసులో ఇరికించారు, నేను ఎటువంటి తప్పు చేయలేను, నేను నిర్దోషిని, కేవలం పోలీసులు మరియు కొంతమంది పొలిటికల్ వాళ్ళ హస్తం దీంట్లో అయితే ఉంది అని పోలీస్ డిపార్ట్మెంట్ని ఆరోపించడం అయితే జరుగుతుంది. యాబిట్స్ పోలీస్ వాళ్ళు నన్ను కావాలనే ఈ కేసులో ఇరికించారు, నా ఫోన్ లాగేసుకొని నన్ను అరెస్ట్ చేశారు, నాకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం ఏదైతే ఆ హోటల్ ఉందో ఆ హోటల్ మా నాన్న సుజుకి శ్రీను ఆ హోటల్ని ఇవ్వడం అయితే జరిగింది లీజ్కి, కానీ ఇప్పుడు మాత్రం నాకు ఎటువంటి సంబంధం లేదు, పోలీసు వాళ్ళు దీంట్లో ప్రభుత్వం హస్తం కూడా ఉంది, అధికారుల హస్తం కూడా ఉంది, దీంట్లో నన్ను ప్రధానంగా ఇరికించడం అయితే జరిగిందని ఇంత పెద్ద ఎలిగేషన్స్ వేయడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇదే కాంట్రవర్సీగా జరుగుతుంది. మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం కూడా చేసాం, వాళ్ళ మదర్తో మాట్లాడినా వాళ్ళ మదర్ మొహం మీద తలపేయడం అయితే జరిగింది. మేము ఎవరితో మాట్లాడము, చేసిన డ్యామేజ్ అంతా చేశారు, మా కొడుకు నిర్దోషి, అసలు ఎటువంటి తప్పు చేయలేదన్న, ఒకవేళ తప్పు చేయని పక్షాన ముందుకొచ్చి మాట్లాడొచ్చు కదా, అది ఏవైనా ఉన్నా అసలు ఇంత ఎలిగేషన్స్ అంటే ఒక్కొక్క పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎలిగేషన్స్ వేస్తున్నారు, అదేవిధంగా రాజకీయ వ్యక్తులు కూడా దీంట్లో ప్రధానంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని కూడా తెలుస్తుంది. మరి వాళ్ళెవరు ఇప్పటివరకు ఎందుకనే పేర్లు బయట పెట్టట్లేదు. అదేవిధంగా అఖిల్ కేసు కూడా ఒక ప్రముఖ ఎమ్మెల్యే వాదించాడని కూడా తెలుస్తుంది. ఆ ఎమ్మెల్యే అతని కేసు టేకప్ చేసి బెయిల్ ఇప్పించాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇంత జరిగినప్పటికీ మీడియా వచ్చి వాళ్ళ ఇంటి ముందు నించున్న, మీరు ఒకసారి స్పందించండి, మీరు ఏమనుకుంటున్నారు, మీరు డిపార్ట్మెంట్ మీద ఇంత పెద్ద ఎలిగేషన్స్ వేస్తున్నారు, దీని మీద మీరు ఎందుకు స్పందించట్లేదు అంటే, మేము ఎవరి గురించి చెప్పము, మేము స్పందించము అని వాళ్ళ మదర్ చెప్పడం అయితే జరుగుతుంది. దీని మీద అయితే ఖచ్చితంగా పోలీసులను స్పందిస్తారా లేకపోతే ఎవరు స్పందిస్తారా అనేది ఖచ్చితంగా తేలాల్సి ఉంది. ఎందుకంటే పూర్తిగా ఒక డిపార్ట్మెంట్ని బ్లేమ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను ప్రెషరైజ్ చేసి, నన్ను ఒత్తిడి చేసి నన్ను ఈ కేసులో ఇరికించడం అయితే జరిగిందని అఖిల్ ఆరోపించడం జరుగుతుంది. కెమెరామ్యాన్ శివతో పెట్రిషా రిపోర్టింగ్ ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.